బ్యాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 2026 న్యూ ఇయర్ ని ఆహ్వానం పలికేందుకు ప్రజలు రెడీ అయిపోతున్నారు. ఈవెంట్ మేనేజర్స్ ప్రజలు ఎవరి తరహాలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతాయని చెప్పిన నేపథ్యంలో అసలు విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉంది, న్యూ ఇయర్ హంగామా ఏంటి, వివరాలు అందించడానికి లీలా సిద్ధంగా ఉన్నారు. ఇక విజయవాడ కూడా ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలకడానికి నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన అప్డేట్స్ లీలా అందిస్తారు. లీలా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అక్కడ అప్డేట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. విజయవాడ నగరవాసులు సెలబ్రేషన్స్ కి అయితే రెడీ అయిపోయారు. 2025 కి బాయ్ బాయ్ చెప్పేస్తూ 2026 కి వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఎవరికి వారు కేక్స్ అండ్ స్వీట్స్, బెలూన్స్, అలాగే గిఫ్ట్ ఇవన్నీ కొనేందుకైతే మాత్రం ఎవ్రీ వన్ కూడా రెడీగా ఉన్నారు. చూడొచ్చు, ప్రధానంగా మనం విజయవాడ బెన్ సర్కిల్ ఏరియాలో ఉన్నాము. బెన్ సర్కిల్ ఏరియా అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. అంటే మరి కాసేపట్లో అయితే మాత్రం ఇక్కడ వందల వేల వాహనాలు కూడా మొత్తం ఇక్కడ విజిల్స్, సౌండ్స్, బైక్, సైలెన్సర్స్ ఇవన్నీ మోగిస్తూ అయితే మాత్రం బెన్ సర్కిల్ ఏరియా మొత్తం కూడా జామ్ జామ్ అంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి కూడలి, 4 జంక్షన్లకి సంబంధించినటువంటి కూడలి. ఈ కూడలిలో ప్రధానంగా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకే సిపి గారు కూడా ఇవాళ మధ్యాహ్నం చెప్పేటటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. సైలెన్సర్స్ అయితే ఎవరు సౌండ్స్ చేయొద్దు, సౌండ్స్ చేయకోకుండా వాళ్ళైతే మాత్రం సైలెన్సర్ సౌండ్ చేయొద్దని చెప్తున్నారు. అలాగే మనకి ఎవరైతే ఉన్నారో ఎవరైనా డ్రింక్ చేయడం కానీ లేకపోతే మత్తు పదార్థాలు సేవించి కానీ బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా గైడ్ లైన్స్ జారీ చేశారు. అలాగే ఎవరైతే కార్ కనుక అంటే 4 వీలర్ నడిపేటటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆల్కహాల్ కనుక తీసుకొని ఉంటే మస్ట్ అండ్ షుడ్ గా డ్రైవర్ని అయితే వాళ్ళు పెట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్ ప్రధానంగా ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా సార్ ఈ ట్రెండ్ సార్ మనకి ఈ న్యూ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలాంటి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోబోతున్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లోకి అందరం కూడా సంతోషంగా అందరికీ ఎంటర్ అవ్వాలని చెప్పేసి